చూద్దామండి. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ ఇదండి. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది డ్రెస్ కుట్టినప్పుడు మిగిలిన క్లాత్ అండి. ఇది ఫ్రాక్కి కింద వేద్దాం, ఇది పై పార్ట్ వేద్దామండి. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ అదే వస్తుంది. మిస్ కాకుండా నా వీడియోస్ చూడొచ్చండి. స్టార్ట్ చేద్దాం. మనం ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ మార్క్ చేసుకుందామండి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చి 4 years పాపకండి. మా పాపకి తీసుకున్నాను నేను మెజర్మెంట్స్. ఆ మెజర్మెంట్స్ ప్రకారం మీకు ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఫస్ట్ స్ట్రైట్ లైన్ తీసుకున్నానండి. ఆ తర్వాత బాడీ లెంత్ అండి, పైన బాడీ లెంత్ 10 inches అండి. నేను ఒక 1/2 inch యాడ్ చేసి 10.5కి మార్క్ చేస్తున్నాను. 1/2 inch మన ఖర్చు కోసం పోతుంది. స్ట్రైట్ లైన్ తీసేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా తీసుకోండి. తర్వాత షోల్డర్ మార్క్ చేసుకుందామండి. షోల్డర్ వచ్చి మా పాప షోల్డర్ వచ్చండి 11 inches అండి. 11 inches అంటే దాంట్లో హాఫ్ అండి, 5.5 ఖర్చుతో కలిపి పెట్టేస్తున్నాను నేను. 5.5 అండి. ఇక్కడ ఎంతైతే మనం మార్క్ చేసామో అంతే డౌన్ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. నేను 5 inches మార్క్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ 5.5 చేసాం కదండి ఖర్చుతో కలిపి, అందుకోసం నేను ఇక్కడ 5 inchesకి మార్క్ చేసుకుంటున్నాను. కొంచెం దూరం మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్ లూజ్ వచ్చి 6.5 అండి. ఇక్కడ ఎంత మార్క్ చేసుకున్నాము? 5.5. ఇక్కడ 5 మార్క్ చేసుకుంటున్నాను. మనం లైన్స్ తీసేసుకుందాం. ఈ లైన్స్ అన్నీ కలిపేసుకుందామండి. పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ అప్పర్ చెస్ట్ లైన్ వరకు 5 కదండి మనం పెట్టింది. ఇప్పుడు ఇక్కడ వేస్ట్ లూజ్ కూడా మనం మార్క్ చేసుకుందాం. వేస్ట్ లూజ్ వచ్చి 6 అండి. నేను ఇది మెజర్మెంట్స్ ప్రకారం చెప్తున్నానండి. మీరు ఆది డ్రెస్ ఉంటే దాన్ని టర్న్ చేసి మార్క్ చేసుకోవడమే. ఇది నేను మెజర్మెంట్స్ ప్రకారం చెప్తున్నాను. ఇదండి ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ కలిపేసాను ఖర్చు కోసం అండి. ఇప్పుడు ఆర్మ్ హోల్డ్ డ్రా చేసుకుందాం. మనకి ఎంత అయితే కావాలో ఆర్మ్ హోల్డ్ అనేది అంతా ఒకసారి డ్రా చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. ఇదండి నాకు 5 inches వచ్చిందండి. ఇప్పుడు పోతే నెక్స్ట్ నెక్ ఒకటి డ్రా చేసుకోవాలండి. మనం ఆర్మ్ హోల్డ్ డ్రా చేసుకుందాము. షోల్డర్ పెట్టుకుందాము. ఇక్కడ వేస్ట్ లూజ్ పెట్టుకున్నాం. ఇదంతా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అండి బోట్ నెక్ పెడుతున్నాను. బోట్ నెక్ ఇటు నుంచి రావాలండి. బోట్ నెక్ ఇటు నుంచి రావాలి. నార్మల్ నెక్ అయితే ఇటు నుంచి వస్తుందండి. కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. నేను 2 inches పెడుతున్నాను. 2 inchesకి మార్క్ చేస్తున్నాను. డౌన్ వచ్చి 3 inches మార్క్. 2.5 చాలా అండి. 3 inches మనకి మళ్ళీ ఎక్కువ అవుతుంది. 2.5కి మార్క్ చేశాను. బాక్స్ తీసేసుకోండి. నెక్స్ట్ ఎప్పుడు మనం తీసుకున్న బాక్స్లోనే చేసుకుంటే మనకు నెక్స్ట్ బాగా వస్తాయండి. నేను రఫ్గా తీస్తున్నాను. మీకు స్కేల్ ఉంటే ఆ స్కేల్తో అయినా తీసేసుకోండి. ఇదండి మార్కింగ్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక దీన్ని సేమ్ ఇది ఎలా అయితే పెట్టామో దాన్ని ఇటు సైడ్కి పెట్టి బ్యాక్ పార్ట్ కట్ చేద్దామండి. ఇదండి నేను కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ ఇదండి కట్ చేశానండి. ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ బ్యాక్ కూడా అంతే అండి. కాకపోతే ఇక్కడ ఒక 1/2 inch వదులుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇది మనం జిప్ వేసినా, బుక్స్ పెట్టినా, బటన్స్ పెట్టినా దేనికైనా కావాలి కాబట్టి 1/2 inch ఇక్కడ వదులుకొని సేమ్ ఇంకా ఇట్లాగే పెట్టి కట్ చేసుకోవడం. ఈ నెక్ అయితే మీకు ఇంతే నెక్ అయితే ఓకే అండి. లేదు అంటే కొంచెం పైకి కావాలంటే మీరు కొంచెం పైకి డ్రా చేసుకోండి. సేమ్
ఆ పార్ట్ మధ్యలో డిస్టర్బ్ చేసేస్తుంది. ఇలా నేను డ్రా చేసుకున్నాను. ఇట్లాగే దీన్ని పెట్టి కట్ చేసేసుకోండి. ఇతోండి కట్ చేసేసుకున్నానండి. ఫ్రంట్ బ్యాక్ అనేది ఓపెన్ వచ్చే సైడ్ కట్ చేసుకోవాలి. ఇదండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి మనం కట్ చేసుకుందాం. ఇదండి స్టిచ్ చేసేసుకున్నాను నెక్ వర్క్ సూత్తో. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందామండి. ఇదండి కట్ చేసేసాను. ఇది ఫ్రంట్, ఇదండి ఈ రెండు బ్యాక్ అండి. ఇప్పుడు కింద పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. దీనికి హ్యాండ్స్ కట్ చేయట్లేదు, నేను స్లీవ్లెస్లో పెట్టాలనుకుంటున్నానండి. మీకు కావాలంటే హ్యాండ్స్ ఈ మెయిన్ క్లాత్తో హ్యాండ్స్ పెట్టుకోండి, బాగుంటుంది. ఇది మిగిలిన క్లాత్ పక్కన పెట్టండి. ఇదండి పై పార్ట్. ఇప్పుడు కింద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. కింద పార్ట్ అండి ఇన్ని మీటర్ అని చెప్పి నేనేం తీసుకోలేదండి. ఎందుకు అంటే నేను మిగిలిన క్లాత్ మొత్తం పెట్టేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఇలా క్రాస్గా అలా ఉందండి క్లాత్. నేను దీన్ని మనకు కావాల్సిన హైట్ ప్రకారం దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాను, అంతేనండి. నేను ఇన్ని మీటర్స్ అనేది తీసుకోవటం లేదు. ఇదండి ఇంత క్లాత్ ఉంది. ఇలాంటిది ఇంకోటి ఉంది, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ కట్ చేసేస్తానండి. మీకు మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మీరు ఎంత క్లాత్ తీసుకుంటారు అనేది మీ ఇష్టం అండి. ఇది మనం మిగిలిన క్లాత్తో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇన్ని మీటర్స్ అనేవి లేదు. అదే ఫ్రాక్ కోసమే తీసుకునే పని అయితే మనకి ఇన్ని మీటర్స్ ఉంటుందండి. అందుకోసం నేను ఇది ఉన్న క్లాత్ అంతా కట్ చేసేస్తాను. జస్ట్ మనం హైట్ ఒక్కటి మార్క్ చేసుకున్నాం. మనకి ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ అండి. ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను, ఇక్కడ హెచ్చు తగులుంది. నాకు ఫుల్ లెంత్ పాపది 26 అండి. 26లో 10 ఇంచెస్ పైన పెట్టేసాం కాబట్టి ఇంకా 16 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇంక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. 17 ఇంచెస్ అండి. ఇదండి ఇంతేనండి, మార్క్ చేశాను. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం. సేమ్ ఇది ఎలా కట్ చేసుకుంటామో ఇంకో పార్ట్ ఉంది కదా, అది కూడా కట్ చేసుకున్నాం. లైనింగ్ కూడా మనం ఎన్ని ఇంచెస్ పెడతామో, ఇది నేను లైనింగ్ తీసుకున్నాను సేమ్ కలరు. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఎన్ని ఇంచెస్ పెడతామో అన్ని ఇంచెస్ 1 ఇంచ్ తగ్గించి పెట్టుకుంటే ఇదండి కటింగ్. నేను ఇవి కట్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇదండి కట్ చేసేసాను ఫ్రంట్ బ్యాక్. దీనికి లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ కూడా దీనికన్నా 1 ఇంచ్ చెప్పాను కదా, 1 ఇంచ్ తగ్గించుకొని కట్ చేసుకోమని ఇంకోటి కట్ చేసేసుకున్నాను. ఇది బాడీ పార్ట్ అండి. ఇంకపోతే వెనకాల థ్రెడ్స్ పెడతాం కదండి, వెనకాల నడుము దగ్గర కట్టడానికి అది నేను 3 ఇంచెస్, ఈ పొడవు 3 ఇంచెస్ పెట్టానండి. లెంత్ వచ్చి పొడవు వచ్చి 19 ఇంచెస్ పెట్టాను. ఇది 19 ఇంచెస్ ఉంది పొడవ. ఇది వచ్చి 3 ఇంచెస్ పెట్టాను. ఇదండి కటింగ్, సింపుల్ ఫ్రాక్. ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మన కటింగ్ చూసాం కదండి ఇందాక. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ నేను పై పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. పై పార్ట్ ఫ్రంట్ ఉంది. ఫ్రంట్ నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ చేసుకున్నామండి. ఎందుకంటే ఇది స్లీవ్లెస్ కాబట్టి, స్లీవ్లెస్ హ్యాండ్స్ పెట్టుకునే పైన అయితే ఇక స్టిచ్ వేయబడలేదండి. నెక్తో పాటు ఇక్కడ వేసి టర్న్ చేసేస్తే మనం ఇంకా ఇక్కడ ఏమి హెమ్మింగ్ చేయ అవసరం లేదు. అందుకోసం నెక్తో పాటు నేను ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ వేస్తున్నాను. చంక రౌండ్ ఇటువంటి స్టిచ్ వేసేసాను ఆర్మ్ హోల్ చుట్టూ, నెక్ చుట్టూ. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకున్నామండి. ఇక్కడ షోల్డర్స్ దగ్గర మనకి గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ ఇటు సైడ్ లోపలికి అనేస్తే మనకి టర్న్ అయిపోతుంది. 2 సైడ్స్ అంతేనండి. ఇదండి ఇదండి వచ్చేసింది కదా. ఇప్పుడు దీని వైపు ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. టర్న్ చేసాం కదా, ఈ ఆర్మ్ హోల్ చుట్టూరు ఈ నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేద్దాము. సేమ్ ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసామో బ్యాక్ వైపు కూడా అలాగే స్టిచ్ చేసుకుందాం. ఇదండి ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ కూడా నేను జాయిన్ చేసేసానండి. ఇప్పుడు ఇక్కడ మనము జిప్ అయినా బ్యాక్ సైడ్ జిప్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే బుక్స్లో అయినా కుట్టుకోవచ్చు, లేదంటే బటన్స్ అయినా పెట్టుకోవచ్చు అని అది మన ఇష్టం. ఇప్పుడు నేనైతే బుక్స్లో పెట్టేస్తాను, ప్రెజెంట్ జిప్ లేదు. బుక్స్లో పెట్టుకునే ఇది మనం క్లాత్ ఇక్కడ కొంచెం ఎగస్ట్రా పెట్టుకున్నాం కదండి, అందుకని దీన్నే ఫోల్డ్ చేసేస్తున్నాను. దీన్నే ఫోల్డ్ చేసేసి నేను బుక్స్ని స్టిచ్ చేసేస్తాను.
మీరు ఇదే ఫోల్డ్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కాబట్టి ఇదండి స్టిచ్ వేసేసాను ఇటు సైడు అటు సైడు. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ పెట్టుకొని ఒక జాయింట్ వేసుకుందాం. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇదండి ఇది కిందది ఇది పై వైపు ఇలా పెట్టుకొని జాయింట్ వేసుకుందాం. ఊరికి జస్ట్ అండి కింద పార్ట్ జాయింట్ చేసేటప్పుడు ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. దాన్ని వేసేసాను. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేద్దాం. టూ సైడ్స్ షోల్డర్స్ జాయిన్ చేద్దాం. ఇదండి జాయిన్ చేసేసాను షోల్డర్స్. ఇప్పుడు పై పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కింద పార్ట్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది మీరు ఒక్కసారి ఈ ఖర్చు దగ్గర ఇక్కడ స్టిచ్ వేసే దగ్గర ఈ ఖర్చు పెట్టుకున్నాం కదండి, అక్కడ నుంచి ఇక్కడ మధ్యలోకి మీరు ఒక కార్డ్ పెట్టుకోండి. మనం కింద జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఒక కార్డ్ పెట్టుకోండి. ఇది కూడా అంటే బ్యాక్ సైడ్ కూడా అంతే అండి. ఆ ఎడ్జ్ ఈ టూ ఎడ్జెస్ కలిపితే మధ్యలో వస్తుంది కదా, ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు మనం కింద పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దామండి. ఇదండి ఫస్ట్ కింద పార్ట్ స్టిచ్ చేసుకునే ముందు ఫస్ట్ మనము ఇవి తాళ్ళు పెడతాం కదండి నడుము దగ్గర, అవి స్టిచ్ చేసుకుందాం. ఏం లేదండి, ఇది స్టిచ్చింగ్ ఈజీయే. ఇలా మనం ఈ 3 ఇంచెస్ కట్ చేసాం కదా, ఈ రెండుని ఇలా మట్ట పెట్టి ఇటు సైడ్ ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇటు సైడు చివరి వరకు ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. చివరికి వచ్చేటప్పటికి మీకు కొంచెం క్రాస్గా రావాలి. ఇది వేస్తాను ఫస్ట్, చివరికి వచ్చాక మళ్ళీ మీకు జూమ్లో చూపిస్తాను. స్టార్ట్ చేస్తున్నాను. రెండు అట్లాగే వేస్తుంది. కొంచెం దూరంకి వచ్చేటప్పటికి నేను ఇలా క్రాస్గా వేస్తున్నాను. మీకు జూమ్లో చూపిస్తాను. ఇట్లా క్రాస్గా వేసుకోండి. ఇట్లా స్ట్రైట్ వచ్చి ఇలా ఈ చివరికి వచ్చేసేయాలి స్టిచ్ అనేది. అప్పుడు మనకి థ్రెడ్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు చివరిగా క్రాస్గా ఉంటుంది. అందుకోసం నేను ఇలా వేస్తున్నాను. మళ్ళీ ఇంకో స్టిచ్ వేసి టర్న్ చేద్దాం. నేను ఇంకో స్టిచ్ కూడా వేస్తున్నాను. ఇదండి 2 స్టిచ్ చేసేసానండి. చివరికి వచ్చేటప్పటికి ఇలా క్రాస్గా వేసాను స్టిచ్. ఇప్పుడు దీన్ని ఏదన్నా పుల్ల తీసుకోండి, మీ ఇష్టం అది ఏదో ఒకటి తీసుకొని ఇలా టర్న్ చేసుకున్నా. ఇలా చివరి క్రాస్ వేసాం కదండి, అక్కడ ఇలా పెట్టుకొని చూడండి, ఇలా పెట్టుకొని దీన్ని ఇలా నెట్టితే వచ్చేస్తుందండి. మనం క్రాస్గా వేసుకున్న సైడ్ అండి. ఇదండి వచ్చేసింది. ఇక్కడ మనం క్రాస్ వేసుకున్నాం కదా, అక్కడ పుల్లతో ఇలా అనండి. అప్పుడు మనం వేసిన స్టిచ్ షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కూడా ఇలాగే వేసి టర్న్ చేసేసాను. టర్న్ చేసిన తర్వాత మీరు దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. వేసుకుంటే అప్పుడు మనం చేసి ఇలా అనేది కరెక్ట్గా ఉంటుంది. అందుకోసం నేను దీని మీద స్టిచ్ వేస్తున్నాను. 2 థ్రెడ్స్కి అలాగే స్టిచ్ వేసుకోండి. ఇదండి 2 సైడ్స్ స్టిచ్ చేసేసాను. ఇదండి 2. ఇప్పుడు మనము కింద ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఇతోని మనం ఇక్కడ సెంటర్ పెట్టుకున్నాం కదండి పైన పార్ట్. అలాగే మనం ఈ క్లాత్ని కూడా కింద పార్ట్ క్లాత్ని కూడా ఇలా 2 వైపులా ఇలా మడత పెట్టి ఇక్కడ సెంటర్ పెట్టుకొని మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం. ఈ సెంటర్
ఈ సెంటర్ ఇక్కడ మనం సెంటర్ పెట్టాం కదండి, పైన వైపు పైన పార్ట్ అది మనం ఒక స్టిచ్ వేసుకుందాం. లైనింగ్ కూడా పెట్టండి. లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ పైన పార్ట్ అండి 3 పెట్టి ఒక స్టిచ్ వేద్దాం. ఇదండి నేను 3 లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, పైన పార్ట్ అండి 3 కలిపి ఒక స్టిచ్ వేస్తున్నాను. జస్ట్ ఒక ఇంచ్ వరకు వేస్తున్నాను అంతేనండి. ఊటిని జస్ట్ ఒక్కర వేసాను. తర్వాత ఈ మళ్ళీ ఈ చివరి ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఖర్చుకి ఇక్కడ కదండి మనం ఖర్చు కోసం కట్ చేసుకుందాం. అది ఇంతవరకు స్టిచ్ చేసుకుందాం. ఎందుకు అంటే ఆ చివర ఈ చివర మిడిల్లో వేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మనకి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా నీట్గా వస్తుంది. అందుకోసం నేను ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే అటువైపు మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఇట్లాగే జాయిన్ చేసుకోండి. చేసుకున్నాక ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూద్దాం. ఈ చివర స్టిచ్ చేసుకున్నాము, ఈ మధ్యలో స్టిచ్ చేసుకున్నాం, ఈ చివర స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఈ పైన వైపు దీనికి సరిపోయేటట్టు ఈ క్లాత్తో ఫ్రిల్స్ పెట్టేసుకోవాలా. అప్పుడు ఇక్కడ ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి, ఇక్కడ కూడా అన్ని ఫ్రిల్స్ వస్తాయి అని అందుకోసం నేను ఇలా స్టిచ్ చేసుకుంటాను. ఇప్పుడు మన ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి చూద్దాం. ఫ్రిల్స్ ఏం లేదండి, ఈజీగానే మామూలుగా పెట్టుకుంటాం కదండి ఫ్రాక్స్కి ఫ్రిల్స్, అలాగే పెట్టుకోవడమే అండి. ఇంకా అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళడమే. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. ఫ్రాక్కి చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటేనే బాగుంటుందండి. అందుకోసం నేను చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఇదొన్ని నేను ఇంత ఫ్రిల్లే పెడుతున్నాను. చూసారా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇప్పుడు ఇదంతా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. లైనింగ్ కూడా అలాగే ఫ్రిల్ పెట్టుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఇదొన్ని స్టిచ్ చేసేసాను కుచ్చులు, చూసారు కదా. ఇప్పుడు మనము దీన్ని ఇంకా సైడ్స్ జాయిన్ చేసేసుకుంటే మనకి అయిపోతుందండి. ఈ సైడ్స్ జాయిన్ చేసేసుకుంటే మనకి ఫ్రాక్ ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ పెట్టాలండి. నడుము మనం థ్రెడ్స్ కుట్టాం కదా ఆల్రెడీ, అవి ఇక్కడ పెట్టి స్టిచ్ చేయాలి. ఇదండి, ఇది లోపలికి పెట్టేసి మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ చేసేసుకుందాం. తర్వాత ఇక ఈ చివరి కూడా మనము జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు అండి. నాకు జిగ్జాగ్ మిషన్ లేదు కాబట్టి నేను మామూలు మిషన్తోనే హెమ్మింగ్ అన్నాను, ఒక కుట్టు వేసేస్తాను సన్నగా. మీరు జిగ్జాగ్ అయినా చేయించుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చేద్దాము చివర, తర్వాత సైడ్ జాయిన్ చేద్దాం. ఇదండి జాయిన్ చేసేసాను. లైనింగ్ ఇదండి మెయిన్ ఫ్యాబ్రిక్, అటు సైడ్ ఇటు సైడ్ జాయిన్ చేసేసానండి. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకుంటే మన ఫ్రాక్ అయిపోతుందండి. ఇక్కడ సైడ్స్ జాయిన్ చేసేస్తాం. జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఇందాక థ్రెడ్స్ కుట్టుకుందాం కదా, అది ఇక్కడ పెట్టుకొని స్టిచ్ చేసుకుందామండి. ఇదండి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ థ్రెడ్స్ అనేది ఈ లోపల వైపు పెట్టుకోండి. సెంటర్కి పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకోవాలి అని ఐడియా లేని వాళ్ళకి సెంటర్కి పెట్టుకోండి. ఈ 2 జాయింట్స్ వేసాం కదండి, ఈ పైన ఈ కింద అక్కడ సెంటర్కి పెట్టుకొని ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాం. మనకి స్లీవ్స్ లేవు కదండి, స్లీవ్స్ ఉంటే హ్యాండ్స్ ఉంటే హ్యాండ్స్ వైపు నుంచి జాయిన్ చేసాము. మన లేవు కాబట్టి ఇక్కడ చంకర ఉండే దగ్గర నుంచి నేను జాయిన్ చేసేస్తున్నాను. ఇదండి నేను 2 సైడ్స్ జాయిన్ చేసేసానండి. ఇదండి అయిపోయిందండి ఫ్రాక్. ఇప్పుడు మన ఫ్రాక్ని రివర్స్ చేసుకుందాం.